ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, కూల్ డ్రింక్, కాఫీ, టీ, సూప్ వంటివి తాగినప్పుడు చాలా మందికి పళ్ళు జివ్వున లాగుతాయి. బ్రష్ చేసుకుంటున్నా చల్లని వేడి పదార్థాలు తగిలినా పళ్ళు జివ్వుమనడాన్ని సెన్సిటివిటీ అంటారు. ప్రతి నలుగురిలో ఒకరు ఈ విధమైన సమస్యతో బాధపడుతుంటారు. ఇందుకు కారణం పళ్లపై ఎనామిల్ దెబ్బతినడం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చిగుళ్ల దగ్గర ఒక సన్నని పొరగా పాచి ఏర్పడి చిగుళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గట్టి టూత్ బ్రష్ తో తోముకోవడం వల్ల సెన్సిటివిటీ సమస్య వస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా దంతాలు బలహీనపడి ఊడిపోయే ప్రమాదం ఉంది. సెన్సిటివిటీ బారిన పడకుండా ఉండాలంటే ఇలా చేయాలి. మెత్తని బ్రష్ తోనే పళ్ళు తోముకోవాలి. పళ్ళు తోముకునేటప్పుడు గట్టిగా రుద్దకూడదు. గట్టిగా తోమితే పైనున్న ఎనామిల్ అరిగిపోతుంది. ఓ పద్ధతి ప్రకారం బ్రష్ చేయాలి. ఓ 3 నిమిషాలన్నా పళ్ళని శుభ్రం చేసుకోవడానికి కేటాయించాలి. బయటకు కనిపించే ముందు వరుస పళ్ళు, చిగుళ్లతో పాటు లోపలి వైపు ఉండే పళ్ళు కూడా శుభ్రంగా బ్రష్ చేయాలి. ప్రతి 2 నెలలకొకసారి బ్రష్ తప్పనిసరిగా మార్చాలి. చిగుళ్లలో చిన్న సమస్య కనిపించినా డాక్టర్ ను సంప్రదించాలి. నాన్ వెజ్ తిన్నప్పుడు తప్పనిసరిగా పళ్ళు తోముకోవాలి. పళ్ల మధ్య ఇరుక్కున్న పదార్థాలను వెంటనే తీసేయాలి. తీపి పదార్థాలు పళ్లకు తీవ్రంగా హాని కలిగిస్తాయి. సాధ్యమైనంత వరకు చాక్లెట్లు, స్వీట్స్, ఐస్ క్రీంలు తగ్గించాలి. పచ్చి కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో అధికంగా ఉండే పీచు పదార్థాలు పళ్లను శుభ్రపరుస్తాయి. ఎనామిల్ దెబ్బతింటే ఖర్జూరాలు బెస్ట్. దంతాల మీద ఎనామిల్ ను సంరక్షించడంలో ఖర్జూరాలను మించింది లేదు. నిజానికి ఎనామిల్ ఎముక కన్నా దృఢమైన హైడ్రాక్సీ ఎపటైట్స్ అనే పదార్థాలతో రూపొందుతుంది. ఆహారంలో ఉండే బ్యాక్టీరియా కారణంగా ఎనామిల్ క్రమంగా తగ్గిపోతుంది. అదే ఖర్జూరాల్ని రోజూ తినడం వల్ల అందులోని ఫ్లోరిన్ దంతాల మీద పాచి చేరకుండా చూడడంతో పాటు ఎనామిల్ తో చర్య పొంది హైడ్రాక్సీ ఫ్లోరో ఎపటైట్ గా మారి మరింతగా దంతాలను సంరక్షిస్తుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.